కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఛత్తీస్గఢ్ పర్యటనకు వచ్చాడు ఈ మధ్య కాలంలో. ఏరేస్తాం, మావోయిస్ట్ అనే వాళ్ళు లేకుండా చేస్తాం, చంపేస్తాం అని డైరెక్ట్ లిటరల్గా చంపేస్తామని చెప్పినట్టు ఏరేయటం అంటే. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత 145 మంది 2025 సంవత్సరం దాదాపు 2 నెలలు పూర్తి కాలం 25 వచ్చి 145 మందిని ఏరేశారు. ఏరేశారా మరి చంపారా? మీ మీ భాషలో ఎన్కౌంటర్ అంటారా, అది ఏమంటారో తెలియదు. ఎట్లా ఉంది మీ 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో? అంటే వెళ్ళిపోయే దశకు వచ్చిన మావోయిస్ట్ పార్టీని ఏరేసే కార్యక్రమం, తుడిచేసే కార్యక్రమం సక్సెస్ అవుతుందా గవర్నమెంట్? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పేది 140 200 అంటే ఇప్పుడు సంవత్సర కాలం నుంచి 300 సంఖ్య దాటింది టోటల్గా వాళ్ళు చంపింది. చనిపోయిన వాస్తవమే కదా, శవాలు కూడా ఇవన్నీ. ఎన్కౌంటర్ అంటారు, చంపినంటారు, ఎదురుకాల్పులు. నేను ఇప్పుడు ఎన్కౌంటర్ అని అంటే ఎన్కౌంటరు అసలు ఇవి ఎన్కౌంటర్లు కావని అంటాను నేను. అన్ని ఎన్కౌంటర్లు కావు, ఒకటి అరా ఉండొచ్చు కానీ. ఓకే, అంటే ఎన్కౌంటర్ అంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి. అర్థం అయితే అది ఎన్కౌంటర్ అసలు ఏంటిదని చెప్పవచ్చు. ఎన్కౌంటర్ అని అంటే ఇప్పుడు ఈ రాజ్యాంగం ఏం చెప్తుందనంటే, భారతదేశంలో పట్టిన పౌరులందరూ కూడా భారత పౌరులు. వాళ్ళు దొంగతనం చేస్తారా, టెర్రరిజం చేస్తారా, లేకపోతే అత్యాచారం చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు, బస్సు గాల పెడతారా, ఇది ఎవరిని చంపుతారా అనేది అవుతుందో కాదు. వీళ్ళందరూ భారత పౌరులు ఫస్ట్. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు సమాజంలో కూడా ఎంతోమంది హత్యలు చేస్తుండ్రు, రోజు హత్యలు జరుగుతున్నాయి కదా. ఎంతమంది చంపుతుండ్రు? ఇంతమందిని చంపినా వాళ్ళని ఏం చేస్తుండ్రు? వాళ్ళని చంపుతుండ్రా? చంపట్లే. వాళ్ళని చాలా దొరకబట్టుకొని ఎవరిని అది చేసుకొని తీసుకొచ్చి కోర్టుకు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు చట్ట ప్రకారంగా అంటే జైలు ఇతర శిక్షలు విధిస్తుండ్రు. చంపటం లేదు కదా. అత్యాచారం చేసిన వాళ్ళని కూడా చంపలేదు కదా. చాలా దేశమంతా కూడా అట్టుడికిపోయి తీవ్రంగా వీళ్ళని ఉరి తీయాలంటే కూడా ఉరి తీయలే కదా. కలకత్తా లోపల ఒక మహిళా డాక్టర్ను అత్యాచారం చేస్తే ప్రపంచమంతా గగ్గోలు పెడితే చంపలేదు. విచారణ పేరు మీద నెలల తరబడి వాయిదా వేసి ఇప్పుడు ఏం చేసింది, జైల్లో పెట్టింది, మేపుతున్నారు. కాబట్టి అంటే ఇంత అదిగా నీ రాజ్యాంగం ఉండి తర్వాత నువ్వు ఈ విధానాలు ఉన్నప్పుడు మరి వీళ్ళందరూ ఎవరనంటే, ఇప్పుడు వీళ్ళంతా అంటే అత్యాచారం చేస్తున్న సమాజం అంతా అసహించుకుంటుంది కదా, ప్రజలు వ్యతిరేకిస్తారు కదా. లేదా అడవులు అందరినీ సాధారణ ప్రజలు హత్యలు చేస్తున్నావు నువ్వు. హత్యలే కాదు, ఇప్పుడు ముఖ్యంగా హత్యలు చేసేది భూస్వాములు, పెట్టుబడిదారులు. తను ప్రశ్నిస్తే వ్యతిరేకిస్తే అనేక మంది చంపిన చరిత్రలు ఉన్నాయి కదా, ఎన్నో కేసులు ఉన్నాయి కదా. ఎంతమంది శిక్షించినావు నువ్వు, ఎంతమంది ఉరి తీసినావు, చంపేసినవా? కానీ ఇవాళ నువ్వు ఎవరైతే చంపినవో 300 మందో 250 చంపినవో వీళ్ళెవరు? భగత్ సింగ్ను ఉరిదీసిరు, నిజమే, భగత్ సింగ్ను ఉరిదీసిరు. ఎవరు భగత్ సింగ్? భారతీయుడు మాత్రమే కాదు, ఆయన ఎవరికో ఏం చేసిండు? ఆయన మన దొంగతనం చేసిండా, లంగతనం చేసిండా? ఏమి చేయలే కదా. ఈ ప్రజల కోసం ఈ దేశంలో అసమానత్వం ఉండొద్దు, దోపిడీ ఉండొద్దు, బ్రిటిష్ పాలన ఉండొద్దు, సమానత్వం రావాలని కదా పోరాడింది ఆయనే. అంటే నక్సలైట్లు కూడా అట్లే దేశం కోసం కాబట్టి వదిలేయాలంటారా? అంటే వదిలేయాలంటే చంపడం అనేది నీ రాజ్యాంగం ఇచ్చిందా? అదే కదా నేనేమంటున్నంటే, రాజ్యాంగానికి అత్యధిక మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసే చర్యలకు వ్యతిరేకంగా పోతే దాన్ని ఎట్లా ప్రజాస్వామ్యం అంటారు? ఇప్పుడు మన నక్సలిజం ఎప్పుడు పుట్టింది? 60 ఏళ్ళు కదా. 60 ఏళ్ళు. అంటే ఈ దేశంలో నక్సలిజానికంటే ముందు తెలంగాణ సాయుధ పోరాటం కూడా కొనసాగింది కదా. ఈ దేశంలో తరతరాలుగా సాయుధ పోరాటాలు కూడా కొనసాగినాయి కదా. బ్రిటిష్కి వ్యతిరేకంగా కొనసాగింది, భూస్వాములకు వ్యతిరేకంగా కొనసాగింది, ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతూనే ఉన్నాయి కదా. ఎందుకు కొనసాగుతున్నాయి ఇవి కొనసాగడానికి కారణాలు ఏమున్నాయి? వాళ్ళకేం పనిలేకనా? వాళ్ళు ఆటలాడుకుంటుండ్రా? వాళ్ళు దేనికోసం చేస్తుండ్రు? వాళ్ళు చేయడానికి కారణం ఏంటిదని అంటే, వాళ్ళు ఏం దొంగతనం కోసం డబ్బుల కోసం చేయటం లేదు కదా. వాళ్ళు అంటే గన్నుతో రాజ్యాంగాన్ని శాసించొద్దని కదా. అదే అంటే నేను అనేది ఏంటంటే, శాసించడం అని శాసించే స్థాయికి వాళ్ళు ఏం రాలే. వాళ్ళు పోరాడుతున్నారు. శాసించే భారతదేశాన్ని శాసించే స్థాయి వాళ్ళది ఏం లేదు. ఒక ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుండ్రు అని అంటే, అన్యాయాలకు వ్యతిరేకంగా, అణచివేత వ్యతిరేకంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ప్రజలను సంఘటితపరుస్తున్నారు, పోరాడుతున్నారు. అయితే ఆ సందర్భంగా ఏంటిది, సంఘాలు పెట్టుకొని పోరాడినా అంటే రాజ్యం ప్రభుత్వం సహిస్తలేదనే దాంతో ఏంటంటే వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు. వాళ్ళు మేము అంటే తుపాకులు పట్టుకొని రాజ్యాధికారం అంటే సైన్యాన్ని నిర్మించి చేయాలనేది వాళ్ళు ఎంచుకున్న పద్ధతి.
ఇప్పుడు రాజ్యం అనేది ఏంటంటే పొలిటికల్ పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది, రాజ్యాంగం ప్రకారం కొట్లాడే అవకాశం ఉంది. నువ్వు అడవులలో పోయి తుపాకులు పట్టుకొని మొత్తం రాజ్యాన్ని ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తావు అనేది కదా. అవును, అంటే అదే అంటే దాన్ని నేను చెప్తా. అంటే మొదటగా వాళ్ళు ఏందో అర్థం చేసుకుంటే తర్వాత ఏం చేయాలో చెప్పొచ్చు. వాళ్ళు పట్టుకున్నది అందుకోసం పట్టిర్రు. పట్టినప్పుడు నువ్వు ఏం చేయాలి? రాజ్యం, నీ రాజ్యం ఏంటంటే నువ్వు ఇప్పుడు ఎన్కౌంటర్ అని ఉన్నది అందులో. అంటే ఆయుధాలు పట్టుకున్న వాళ్ళను అనివార్యంగా ఎదుట వాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని కాలుస్తే ప్రభుత్వ బలగాలు కూడా కాల్చే రైట్ ఉన్నది, హక్కు ఉంది, డెమోక్రటిక్ రైట్ ఉన్నది అందులో, రాజ్యాంగంలో ఒకటే ఉన్నది. కాబట్టి నువ్వు ఏం చేయాలి? నువ్వు పట్టుకోవడానికి కృషి చేయి. తప్పదు అనుకున్నప్పుడు నీ రక్షణ కోసం నువ్వు కాల్పులు చేయి. అంటే దీన్ని ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులు, ఎదురు బొదురు అయినప్పుడు ఎదురు కాల్పులు అంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ రకంగా జరిగినాయా? ఇప్పుడు ఈ 300 మంది చనిపోయిందంటే 300 కాదు, దాదాపు 40 ఏళ్ళ కానించి ఎన్కౌంటర్లు ఎన్ని? ఎన్కౌంటర్లు అసలే లేవని కాదు, నేను కూడా ఎన్కౌంటర్ గురైన అనుకోకుండా ఎన్కౌంటర్ నేను కూడా గురైనా, నేను కూడా అయినా సంఘటన ఉన్నాయి. కానీ ఎక్కువ భాగం ఏంటంటే ఇప్పుడు జరిగినాయి. ఇప్పుడు ఈ 300 మంది కనుక చూస్తే ఏంటంటే అంటే దీంట్లో ఒకటి నిజమైన మావోయిస్టులు, అంటే మావోయిస్టు పార్టీలో ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆయుధాలు కలిగి ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయుధాలు లేకుండా ఆదివాసీ సాధారణ ప్రజలు, సాధారణ సంఘ సభ్యులు, సాధారణ మిలిషియా సభ్యులు, మిలిషియా కూడా గ్రామ మిలిషియా అని ఉంటుంది, వీళ్ళు కూడా చనిపోయింది కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నది మనకు అనేకమైన రిపోర్ట్స్ వస్తున్నాయి. మావోయిస్టు పార్టీ కాకుండా కూడా జర్నలిస్టులు చెప్తుండ్రు, వివిధ ప్రజా ప్రతినిధులు చెప్తుండ్రు, చాలా మంది ఎక్కువ మంది ప్రజలు కూడా చనిపోతుండ్రు, ఎక్కువ మంది కూడా చాలా ఘటనల లోపల ఇవన్నీ ఉన్నాయి. అంటే నిజమైన మావోయిస్టులు చనిపోయారు, సాధారణ ప్రజలు చనిపోయారు, కొద్దిమంది నాయకులు కొద్దిమంది చనిపోయారు. చలపతి కేంద్ర కమిటీ మెంబరే చనిపోయాడు ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్ బార్డర్లో, వాస్తవమే. అయితే ఈ దీంట్లో కూడా ఇక్కడ ఎన్కౌంటర్ అని అంటే ఏంటంటే నేను ఎదురెదురు కాల్పులు అన్నా కదా. కానీ ఇవన్నీ గమనిస్తే మావోయిస్టుల పైన కూడా నిజమైన దాడులు జరిగినప్పుడు చనిపోయింది కూడా మనం గమనిస్తే ఏంటంటే అవి ఎదురుపడ్డాయి కావు. మరి ఏం జరిగినాయి అంటే ఏంటంటే వేలాది బలగాలు, 5,000 10,000 మంది పోలీసు బలగాలు చుట్టుముట్టి, తర్వాత దాన్ని ర్యాపిడ్ ఫైరింగ్ అంటారు, ఆటో ఫైరింగ్ అంటారు. అంటే AK-47 ఏవైతున్నాయో సోఫిస్టికేటెడ్ వెపన్స్, ఇజ్రాయెల్ వెపన్, రష్యా AK-47 లాంటి వెపన్స్ తోటి, అంటే ఆ లోపల అసలు ఏంటిది సరెండర్ అనే అవకాశం ఏం లేదు. అక్కడ కనపడ్డారనంటే చుట్టుముట్టి చుట్టూ 100,000 మంది కాల్పులు చేస్తుంటారు. ఒక రకంగా జంతువును కాల్చినట్టే. దాంట్లో మిస్ అయ్యే అవకాశం ఉండొద్దు. వాడు సరెండర్ అనేది లేదు, తర్వాత ఇంకా వేరే ఏమీ లేదు, చనిపోవడమే. చనిపోయేదాకా కాలుస్తూనే ఉంటారు, గాయపడ్డా వదిలేదు లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మరి గాయపడి వాళ్ళందరూ మనం గుర్తుపెట్టుకుంటే మరి గాయపడతారు కదా, గాయపడ్డప్పుడైనా నువ్వు తీసుకొచ్చి మళ్ళీ సేవ్ చేయాలి కదా. మరి అంటే ప్రతి దాంట్లో పట నువ్వు చూడు, ప్రతి ఘటన చూడు, అందరూ చచ్చిపోతారు. వాళ్ళు ఎంతైతే సంఖ్య ఎక్కువ అని చెప్తారు, ఎక్కువ కొద్ది చనిపోతూనే ఉంటారు. ఒకరు కూడా గాయపడి మరి బతికలేరు కదా. 30 మంది చనిపోయారు, 38 మంది చనిపోయినట్టే, 5గురు కూడా మరి అలా గాయపడి నీకు దొరకలేదు కదా. దాన్ని ఏమర్థం చేసుకోవాలి? తర్వాత నువ్వు బాంబులు వేసినావు, నువ్వు బాంబులు ఏ నీతి? ఇది యుద్ధం, ఇది కాదు కదా. తర్వాత డ్రోన్స్ తోటి బాంబులు వేస్తున్నావు అంటే ఇది యుద్ధం అంటున్నాను. నేను ఏమంటున్నా, యుద్ధం ఇది. యుద్ధము భారతదేశం లోపల రాజ్యాంగానికి వ్యతిరేకమైంది, అది ఐక్యరాజ్య సమితి నిబంధనలకు వ్యతిరేకమైంది. భారతదేశ పౌరులపైన నువ్వు యుద్ధం చేయడం కాదు కదా. కాబట్టి ఈ సమస్య అయితే ఇప్పుడు ఎట్లా మరి? నిజమే, మావోయిస్టులు మరి తుపాకులు పట్టుకున్నారు, మరి ఏం చేయాలంటే ఈ ప్రభుత్వం చేయాలి. ఇది ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంగా ఇది అనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం నువ్వు దాన్ని, అంటే ఈ సమస్య ఆర్థిక రాజకీయ సమస్యగా గుర్తించాలి, సామాజిక సమస్య గుర్తించి నువ్వు వాళ్ళతోటి ఒక వంక, అంటే మిలిటరీ ప్రైమరీగా ఉండొద్దు, మిలిటరీ ప్రైమరీ కాదు, ఈ యుద్ధం ప్రైమరీ కాదు. ఏం చేయాలి? రాజకీయ ఆర్థిక సమస్యలు అంటే ప్రజల సమస్యలు పరిష్కరించాలి, దాని నుంచి వచ్చింది కదా, దాని నుంచి పరిష్కరించాలి కదా. ఇప్పుడు ఆదివాసీ ఉంది, ఆదివాసులు పోరాడుతున్నారు, అక్కడ మైనింగ్కు వ్యతిరేకంగా పోరాడుతుండ్రు. బస్తర్ లోపట, ఛత్తీస్గఢ్ లోపట, అక్కడ పెట్టుబడిదారులు అక్కడ, అంటే ఆ భూమి లోపట ఇనుము ఉంది, ఉక్కు ఉన్నది, రకరకాల ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలు తవ్వుకపోవడానికి కదా పెట్టుబడిదారులు.
దాని మూలంగా వాళ్ళ యొక్క వాళ్ళ జీవితాలు దెబ్బతింటాయి కదా. ఓకే. వాళ్ళకు వాటర్ కలుషితం అవుతుంది, వాళ్ళ పంటలు మండయి, వాళ్ళు ఆ ప్రాంతాల నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి వాళ్ళు పోరాడతారు కదా. మీరు మొత్తం ప్రజల గురించే చెప్తున్నారు. అవును. ఏ ప్రజల గురించి అయితే చెప్తున్నారో ఆ ప్రజల విశ్వాసం పూర్తిగా తగ్గిపోవట్లే లెఫ్ట్ పార్టీల పైన. చెప్తాను. సిపిఎం ఎంఎల్ పార్టీ మొత్తం కూడా డౌన్ ఫాల్ అయిపోయింది. నేను చెప్తాను. దీనికంటే ముందు నేను చెప్పేది అంటే, ఈ ప్రభుత్వానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం అనేది నిర్మూలన భాష అనేది కాదు, నిర్మూలన అనేది సరైనది కాదు. ఆ పార్టీతోటి రాజకీయ చర్చలకు ఆహ్వానించండి, సీజ్ ఫైర్ చెప్పండి, సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ప్రకటించండి, చర్చించి వాళ్ళు అంటే ఒక పార్టీగా అంటే ఏదైతే ఇప్పుడు చట్టబద్ధం అని చెప్తుండ్రో, ప్రజాస్వామ్యం అని చెప్తుండ్రో వాళ్ళని ఆహ్వానించండి. మీరు తుపాకులు అక్కడ కింద పెట్టేసి సీజ్ ఫైర్ చేసి ఆ తర్వాత మీరు ఒక పార్టీ ఏర్పడండి. మీరు ఈ రకంగా మీరు చేయాలని మీరు పిలిపివ్వండి.